Children, today we are discussing the monkey go fasting lesson. A group of monkeys decided to go on a fast one day. కొన్ని కోతులు ఒకరోజు ఏం డిసైడ్ అవుతాయి అంటే మనం అందరం కలిసి ఒకరోజు ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉందామని డిసైడ్ అవుతాయి అన్నమాట అని అనుకుంటారు, ఫాస్టింగ్ చేద్దామని అనుకుంటాయి. బిఫోర్ we begin, I think we should keep the food ready with which we will break the fast. అప్పుడు అక్కడున్న కోతులు ఏమనుకుంటాయంటే, మనము ఈ ఫాస్టింగ్ని అంటే ఉపవాసాన్ని స్టార్ట్ చేసే కంటే ముందు ఫుడ్ మన దగ్గర రెడీగా పెట్టుకుందాము అని అనుకుంటాయి. సేడ్ ద మంకీ చీఫ్. అక్కడున్న ఆ మంకీస్లో పెద్ద అంటే వాళ్ళకు సుపీరియర్ చెప్తాడనమాట. ద మంకీస్ అగ్రీడ్. ఆ చీఫ్ చెప్పిన మాటలకి అక్కడున్న అన్ని మంకీస్ అగ్రీ అవుతాయి. ద యంగ్స్టర్స్ వీఆర్ సెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. అందులో ఉన్న పెద్ద మంకీస్ని ఫుడ్ని తీసుకురావడం కోసం సర్చింగ్కి అంటే వెతకడం కోసం పంపిస్తారు. దే రిటర్న్ విత్ హ్యూజ్ బంచెస్ ఆఫ్ డెలీషియస్ లుకింగ్ బనానాస్. వెతుక్కుంటూ వెళ్ళిన మంకీస్కి మంచిగా టేస్టీగా రుచికరమైన బనానాస్ అంటే అరటి పండ్లు దొరుకుతాయి. అవి తీసుకొని వస్తాయి రిటర్న్. ఐ థింక్ ఈచ్ ఆఫ్ us షుడ్ కీప్ అవర్ షేర్ ఆఫ్ బనానాస్ విత్ us బిఫోర్ we begin అవర్ ఫాస్ట్, సో దట్ we don't spend time distributing them after we break our fast. అయితే అవి తీసుకొచ్చిన తర్వాత అవి ఏమనుకుంటాయి అంటే, మనము ఇక్కడ ఉన్న బనానాస్ని అందరం పంచుకుందాము, పంచుకోవడం వల్ల మనము ఫాస్టింగ్ అంటే ఉపవాసం వదిలేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్కి సమయం పట్టదు, మనం తొందరగా తినేయచ్చు అని అనుకుంటాయి. యూ కెన్ ఇమాజిన్ హౌ యాంగ్రీ వీ విల్ బీ బై దెన్, సెడ్ ద చీఫ్స్ వైఫ్. మనము ఫాస్టింగ్ ఉపవాసం చేస్తున్నాం కాబట్టి మనం ఎంత ఆకలిగా ఉంటామో ఊహించుకోవచ్చని అక్కడున్న ఆ మంకీస్ చీఫ్ యొక్క వైఫ్ అంటుందన్నమాట. ద మంకీస్ లైక్డ్ ద ఐడియా అండ్ దే కలెక్టెడ్ దేర్ షేర్ ఆఫ్ ద బనానాస్. అప్పుడు ఆ చీఫ్ యొక్క ఐడియా నచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బనానాస్ని ఎవరిది వాళ్ళు పంచుకుంటారు మంకీస్. వై డోంట్ వి పీల్ వన్ బనానా అండ్ కీప్ ఇట్ రెడీ టు ఈట్, సేడ్ వన్ ఆఫ్ ద యంగ్స్టర్. అక్కడ ఉన్న ఒక పెద్ద మంకీ ఏమంటుందంటే, మనము ఇక్కడున్న బనానాని తోలు తీసి రెడీగా ఎందుకు పెట్టుకోకూడదు అని అంటుంది. ఎస్, లెట్స్ డూ దట్, అగ్రీడ్ ఏ ఫ్యాట్ మంకీ. జస్ట్ ఏ లుక్ అట్ ద బనానాస్ మేడ్ హిమ్ హంగ్రీ. అక్కడ ఉన్న బాగా ఫ్యాట్ అంటే దొడ్డుగా ఉన్న ఒక మంకీ ఏమంటుందంటే, అవును కరెక్టే చేద్దాము, అట్లా తోలు తీసి రెడీగా పెట్టుకుందాము అని అంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ బనానాస్ చూసిన వెంటనే అక్కడున్న ఫ్యాట్ మంకీకి బాగా ఆకలి వేస్తుంది అనమాట. ఆల్ రైట్, సేడ్ ద మంకీస్ చీఫ్, we shall peel the bananas but under no condition should we eat them. అయితే సరే అని చెప్పేసి మంకీస్ యొక్క చీఫ్ చెప్తాడనమాట. తోలు తీసి రెడీగా పెట్టుకోండి, కానీ వాటిని ఎట్టి పరిస్థితిలో కూడా తినొద్దు ఫాస్టింగ్లో అని అక్కడున్న మంకీస్ యొక్క చీఫ్ చెప్తాడనమాట. సో ద monkeys peeled their bananas and carefully kept them ready for eating in the evening. అప్పుడు అక్కడున్న మంకీస్ ఏం చేస్తాయంటే అక్కడున్న బనానాస్ని తోలు తీసి రెడీగా కేర్ఫుల్గా అక్కడ రెడీగా పెట్టుకుంటారు. కెన్ ఐ కీప్ ద బనానాస్ ఇన్ మై మౌత్, ఐ ప్రామిస్ నాట్ టు ఈట్ ఇట్ టిల్ ఈవినింగ్ ప్లీజ్, ఏ లిటిల్ మంకీ ఆస్క్డ్ ఇట్స్ ఫాదర్. అయితే అక్కడున్న ఒక చిన్న మంకీ పిల్ల వాళ్ళ ఫాదర్కి ఏమని అడుగుతుందంటే,
నేను ఇక్కడ తోలు తీసి పెట్టిన బనానాస్ని నా నోట్లో పెట్టుకుంటాను. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఎట్టి పరిస్థితిలో ఆ బనానాను తినను అని అక్కడున్న చిన్న మంకీ వాళ్ళ ఫాదర్తో అంటుందన్నమాట. వై డోంట్ వీ ఆల్ పుట్ ఏ బనానా ఇన్ అవర్ మౌత్, దట్ వే వీ కెన్ చూ ఇట్ ఇమీడియట్లీ వెన్ వీ బ్రేక్ ద ఫాస్ట్, సేడ్ హిస్ ఫాదర్ యాడింగ్. అప్పుడు ఆ చిన్న మంకీ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, మనందరం కూడా ఆ బనానాస్ని నోట్లో ఎందుకు పెట్టుకోకూడదు, మన ఫాస్టింగ్ అంటే ఉపవాసం అయిపోయిన వెంటనే బనానాస్ని మనం తొందరగా తినేయచ్చు అని చెప్పేసి ఆ చిన్న మంకీ వాళ్ళ ఫాదర్ చెప్తాడు. యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ ఈట్ ఇట్, ఇట్ షుడ్ బి ఫైన్. మనం తిననంత వరకు అట్లా ఏం కాదు నోట్లో పెట్టుకోవడం అని చెప్పేసి ఆ చిన్న మంకీ వాళ్ళ ఫాదర్ చెప్తాడు. సో ద మంకీస్ పుట్ ద బనానాస్ ఇన్ దేర్ మౌత్. అలా అక్కడున్న మంకీస్ ఆ బనానాస్ వాటి నోట్లో పెట్టుకుంటాయి. వన్ బై వన్ దే ఐడ్ ఈచ్ అదర్ అన్కంఫర్టబుల్లీ. యూ కెన్ ఇమాజిన్ విత్ ఇన్ నో టైమ్ ద బనానాస్ డిసపియర్డ్ డౌన్ దేర్ థ్రోట్. సో అట్లా అవి నోట్లో పెట్టుకున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటాయి అన్నమాట మంకీస్. అవి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే అవి ఒక్కొక్క బనానా కింద నుంచి మాయమైపోతూ ఉంటాయి, అంటే అవన్నీ తినేస్తూ ఉంటాయి. అండ్ దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ దేర్ ఫాస్ట్. అలా అవి బనానాస్ ఫాస్టింగ్ ముగించకముందే అన్ని బనానాస్ తినేస్తాయి అన్నమాట. ఇది ఈ యొక్క స్టోరీ. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.